యెషయా గ్రంథము 24:14. శేషించిన వారు బిగ్గరగా ఉత్సాహధ్వని చేయుదురు, యెహోవా మహత్యమును బట్టి సముద్ర తీరమునున్న వారు కేకలు వేయుదురు. శేషించిన వారు అనంటే మిగిలిన వారు. ఈ అధ్యాయం అంతా చూసినట్లయితే మనం గ్రహించుకోగలిగింది ఏంటిది అని అంటే, ఎవ్రీబడి ఇస్ షాటర్డ్. ప్రతి ఒక్కరు కూడా డిస్ట్రాయ్, నాశనం అయిపోయారు. ఎంతోమంది తారుమారు అయిపోయింది వారి పరిస్థితి. వారు ఉన్న పరిస్థితులన్నీ కూడా ఎంతో ఎంతో విచ్ఛిన్నం అయిపోయిందనమాట. అటువంటి పరిస్థితిలో దేవుడు అంటున్నాడు, హూ ఎవర్ ఇస్ లెఫ్ట్, ఎవరైతే మిగిలి ఉన్నారో వారు మాత్రం, మరొక్కసారి చదువుతారండి, మనం అందరం కలిసి చదువుదామా? శేషించిన వారు బిగ్గరగా ఉత్సాహధ్వని చేయుదురు, యెహోవా మహత్యమును బట్టి సముద్ర తీరమునున్న వారు కేకలు వేయుదురు. అంటే మిగిలిన వారు. ఈరోజు వాక్యాంశము స్ట్రెంగ్త్ అండ్ వాట్స్ లెఫ్ట్. మిగిలిన దాని బలపరచు. ద రెమ్నెంట్, మిగిలిన దాని, శేషించిన దాని. బైబిల్లో చూసినట్లయితే అండి, మనకి బాగా తెలిసి ఏంటిదంటే, భయపడొద్దు అన్న మాట 366 సార్లు రాయబడుతుందని మనకు తెలుసు. కానీ అంతకంటే ఎక్కువగా ఏం రాయబడింది తెలుసా? 540 సార్లు రాయబడింది. ఏంటిది అని అంటే, ద రెమ్నెంట్, మిగిలిన వారు, శేషించబడిన వారని 540 సార్లు రాయబడింది. అంటే ఎంత ముఖ్యమైనదో దేవుని దృష్టికి అనుకుని చూడండి. ఈ లోక తరము, మనమున్న జనరేషన్లో, మనమున్న తరంలో ఎట్లుందంటే, ఎప్పుడు నెక్స్ట్ ఏంటి, తర్వాత ఏం జరగబోతుంది, తర్వాత ఏం చేద్దాము, తర్వాత అని ఈ రోజుని కోల్పోతున్నాము. మనకున్నది కోల్పోతున్నాం, మిగిలిన దానిని బలపరచట్లేదు. we're always looking for what is happening next. ఏం చేయగలుగుతాను, వాట్ ఈస్ ట్రెండింగ్, వాట్ ఈస్ ద మోస్ట్ ఫ్యాషనబుల్, వాట్ ఈస్ ద మోస్ట్, అన్నీ కూడా ఇప్పుడు చూడండి, ఏది ట్రెండింగ్లో ఉందో, ఈ తరంలో ఏది ట్రెండింగ్ అవుతుందో దాని వైపే దృష్టి ఉంచుతాం. కానీ ఏది మిగిలింది, ఏది నా చేతిలో ఉంది, ఏది నేను చేయగలుగుతాను అనేది మాత్రం చూడట్లేదు. we're always going fast forward. వాట్ ఈస్ నెక్స్ట్ ఏంటి అని ఎప్పుడు తర్వాత గురించి ఆలోచిస్తే, ఇప్పుడున్న మిగిలిన దాన్ని విడిచిపెడుతూ ఉంటామండి. వి విల్ నాట్ పే మచ్ అటెన్షన్, దాన్ని ఎక్కువగా పట్టించుకోము. కానీ దేవుడు ఈరోజు మనతో మాట్లాడదలుచుకుంది ఏంటిదంటే, ఏదైతే మిగిలిందో దాన్ని బలపరచండి. ఈ వాక్యం వింటే కొంతమందికి కోపం వస్తుంది. ఎందుకు తెలుసా? ఎందుకంటే ఎప్పుడు కూడా మన శరీరం చెప్తా ఉంటుంది, నెక్స్ట్ చేద్దాము, ఇంకా గొప్పగా అవుదాం, ఇంకా ఏదో ఒకటి సాధిద్దాం, ఏదో ఒకటి చేద్దాము అని అంటాం. కానీ దేవుడు అంటున్నాడు, ఈరోజు నీ చేతిలో, మీ ఇంట్లో ఏముంది దాన్ని బలపరచండి. ప్రకటన గ్రంథం చూసినట్లయితే 3వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదవమా? నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగాను నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచు. ఈరోజు స్ట్రైట్ టు ద పాయింట్ గాడ్ ఇస్ సేయింగ్, వాట్ ఎవర్ ఇస్ లెఫ్ట్, వాట్ ఎవర్ ఇస్ రిమైనింగ్, స్ట్రెంగ్త్ ఇన్ దట్. ఈరోజు నేను పదే అదే చెప్తానండి, ఎందుకంటే అది మన మనసులోకి, హృదయంలోకి జొచ్చుకొని పోవాలి. అయితే ఈ ప్రకటన గ్రంథం రాసింది ఎవరు అని అంటే మనందరికీ తెలుసు, యోహాన్ రాసినప్పుడు, కానీ ఆయన రాయడం మాత్రం చేశాడు, కానీ దానికి అసలైన రచయిత ఎవరు అంటే యేసు ప్రభు తానే ఎవరితో చెప్తున్నాడు తెలుసా? అప్పటికి 11 శిష్యులు మరణించారు. అప్పటికి 11 శిష్యులు బ్రతకలేదు. మరణించిన ఆ 11 శిష్యులకి ఏమనట్లేదు, కానీ యోహాన్తో చెప్తున్నాడు దేవుడు. ఏంటిదంటే, ఆ మిగిలిన యోహానికి మిగిలిన సంగతుల గురించి చెప్తున్నాడు దేవుడు తానే, యేసు ప్రభు తానే. God is telling John, you have to write this, you have to tell my church, సార్దిస్ అనే సంఘానికి ఇది చెప్పు, మిగిలిన దాన్ని బలపరచు. మాటలో మాట, మీరు ఒక్కరే మిగిలిపోయారా? నేను ఒక్కదానేనండి రక్షించబడ్డాను, నేను ఒక్కడనే మా ఇంట్లో రక్షించబడ్డాను, నేను ఒక్కదాన్నే అని అంటున్నారా? దేవుడు అంటున్నాడు, మీరు ఒక్కరున్నా పర్వాలేదు, మిమ్మల్ని మీరు బలపరచుకోండి. దేవుని వాక్యం తెలియజేస్తుంది. డోంట్ కీప్ సేయింగ్ ఐ యామ్ ద ఓన్లీ వన్. గాడ్ ఇస్ సేయింగ్ వాట్ ఎవర్ ఇస్ లెఫ్ట్, స్ట్రెంగ్తెన్ దట్. ఏదైతే మిగిలిందో, మీరు ఒక్కలే ఉన్నా, ఎటువంటి పరిస్థితులు ఉన్నా, మిమ్మల్ని మీరు దేవుణ్ణి బలపరచుకోండి ఆయన వాక్యం తెలియజేస్తుంది. మీరు ఒక్కలే, ఇంకా ఆర్ యు స్టిల్ స్టాండింగ్? ఎన్ని పోరాటాలు, ఎన్ని తుఫాన్లు, ఎన్ని అడ్డంకులు, ఎంతగా మనుషులు మాట్లాడిన, ఎంతగా తిరస్కరించిన, ఎంతగా కాదన్నా కూడా, ఆర్ యూ స్టిల్ స్టాండింగ్?
ఇంకా నిలబడి ఉన్నారా, ఇంకా సజీవ లెక్కలో ఉన్నారో మీరు. అందుకని ఆయన వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే, నేను నిప్పుల్లో నీళ్ళలో పడి తిని ఆయనను నన్ను ఆయన సమృద్ధి గల చోటకి నడిపించాడంట. ఈరోజు వీఆర్ స్టిల్ స్టాండింగ్ బికాజ్ ఆయన మనల్ని బలపరిచాడు. కాబట్టి మనకి పెద్ద వీక్నెస్ ఏంటిదంటే, కొంచెము పోరాటాలు, కొంచెము శ్రమ రాగానే వి ఆల్వేస్ థింక్ ఇంకా అయిపోయింది. కానీ దేవుడు ఈరోజు మరలా చెప్తున్నాడు ఏంటిదంటే, ఇంకా అయిపోయింది కాదు, మనలో ఊపిరి ఉన్నంత వరకు, మనము సజీవులుగా ఉన్నంత వరకు మనల్ని మనము ఆయనలో యెహోవా ద్వారా బలపరుచుకుంటూ ఉన్నదాన్ని బలపరుచుకొని, ఏదైతే కలిగామో దాన్ని బలపరుచుకొని దాన్ని వాడండి. అప్పుడు దేవుని కార్యాన్ని చూస్తామని ఆయన వాక్యం తెలియజేస్తుంది. అందరూ వారి వారి దారిలో వెళ్ళిపోయినప్పటికీ నువ్వు మాత్రము ఇంకా ఉన్న చోటనే ఉన్నావు అనుకుంటూ ఉంటాం కదండి. పక్కనున్న వారందరూ వెళ్ళిపోతున్నారు, నా ముందు వచ్చిన వారు, నా వెనకాల వచ్చిన వారు, వారందరూ కూడా దాటుకొని వెళ్ళిపోతున్నారే, నేను మాత్రం ఇక్కడే ఉన్నానంటే, గాడ్ ఇస్ సేయింగ్ ఈవెన్ ఇఫ్ యు ఆర్ ద ఓన్లీ వన్ స్టాండింగ్, స్ట్రెంగ్తెన్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు బలపరచుకోండి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మొదటిగా ఏంటిది అనంటే, మనము నిశ్చయించుకోవాలి ఏంటిదంటే, దేవా నేను మిగిలిన దానైనా మిగిలిన వాడనైనా, బీ విల్లింగ్ టు బీ ఎ రెమ్నెంట్. నేను మిగిలిన వాడిని అయినప్పటికీ నేను నీ కొరకు సమర్పించుకుంటానయ్యా. ఐ విల్ సబ్మిట్ మై సెల్ఫ్ టు యూ. బీ విల్లింగ్. మొదటిగా జ్ఞాపకం చేసుకోవాలి ఏంటిదంటే, బీ విల్లింగ్ టు బీ ఎ రెమ్నెంట్. మిగిలిన వారిగా నేను మిగిలిపోయానే, అందరూ వెళ్ళిపోయారే, అందరు దాటిపోయారే, అందరు లోకంలోకి వెళ్ళిపోయారే, నేను ఒక్కదాన్ని ఎందుకు నిక్కచ్చిగా బ్రతకాలి, నేను ఒక్కనే ఎందుకు నిక్కచ్చిగా బ్రతకాలి, వై షుడ్ ఐ అనే తలంపు, వై షుడ్ ఐ అనే క్వశ్చన్ వస్తుందా? దేవుడు అంటున్నాడు, బీ విల్లింగ్ టు బీ ఎ రెమ్నెంట్. అది మీరు మీ మనసులో మీరు అదేంటి దృఢపరచుకోండి. ఏంటిదంటే, ఐ విల్ బీ అ రెమ్నెంట్. నేను మిగిలిన వాడిగా ఒంటరిగా నిలబడాల్సిన అవసరత వచ్చినప్పటికీ కూడా ఐ విల్ స్టిల్ స్టాండ్ అని దేవునితోటి మీరు ఒప్పందం చేసుకోండి. సార్దీస్ సంఘాన్ని దేవుడు గద్దించాడండి. ఈ వాక్యంలో చూసినట్లయితే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ఎంతమంది తెరిచిపెట్టారో చూపిస్తారా? హ్యావ్ యూ ఓపెన్ యువర్ బైబిల్స్? యా. ఆ 3వ అధ్యాయంలో దేవుడు మొదటిగా సార్దీస్ సంఘాన్ని గద్దించినప్పటికీ ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? మరలా ఆ సార్దీస్ సంఘాన్ని రివైవ్ చేస్తున్నాడు, ఉత్తేజపరుస్తున్నాడు, జీవింపజేస్తున్నాడు, బలపరిచాడు. ఇంకెంత కాలము అని ఏడుస్తున్నారేమో, ఇంకెంత కాలము వేచి ఉండాలని ఏడుస్తున్నారేమో, కానీ దేవుడు అంటున్నాడు, ఈ మిగిలిన సమయాన్ని సద్వినియోగపరచుకో, ఈ మిగిలిన దాన్ని బలపరచుకో. మీ చేతిలో ఏది ఉందో అది బలపరచుకో. మీరు ఏ ఉద్యోగంలో ఉన్నారో దానిలో మీరు బలంగా, యూ హ్యావ్ టు స్టాండ్ అండ్ డోంట్ కీప్ సేయింగ్ ఐ వాంట్ ద నెక్స్ట్ వన్. ఇంకో దానికి ముందుకు వెళ్ళిపోతా అంటే దేవుడు అన్నాడు, ఇక్కడున్న చోట ఇక్కడ వర్ధిల్లు. మొదటగా ఇక్కడ నమ్మకంగా ఉండు, ఎక్కడైతే నాటబడ్డావో అక్కడ నమ్మకంగా ఉండు అని దేవుని వాక్యం తెలియజేస్తుంటే, మనమేమో we always like to keep going forward. అయితే ఎవరు వెళ్ళిపోయారో దాని గురించి ఆలోచించకండి. చాలామంది చూస్తూ ఉంటాం, ఇందాక చెప్పిన రీతిగా వాళ్ళందరూ ముందుకు వెళ్ళిపోయారు, వాళ్ళందరూ నన్ను దాటిపోయారు, నన్ను వదిలిపెట్టేశారు అనే పరిస్థితిలో ఉంటే దేవుడు అంటున్నాడు, ఎవరు వెళ్ళిపోయారో వారిపైన దృష్టి ఉంచకండి. డోంట్ ఫోకస్ ఆన్ వాట్ హ్యాస్ లెఫ్ట్ యూ. ఏదైతే మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళారో వారిపైన దృష్టి ఉంచక, ఏదైతే మిగిలిందో, ఎవరైతే మిగిలారో దానిపైన దృష్టి ఉంచమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు దేవుడే మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడండి. వీ ఆల్వేస్ టెండ్ టు ఫోకస్ ఆన్ పీపుల్ దట్ వాక్డ్ అవే కదండి. చాలామంది మనము కూడా ఆలోచిస్తుంటాము, అయ్యో నేను ఆ స్నేహితునికి అంత పంచుకున్నాను, ఆ స్నేహితురాలకి అంత పంచుకున్నాను, నా బంధువులకి, నా అక్క చెల్లెలకు, లేకపోతే ఎవరో మీకు సన్నిహితులుగా ఉన్న వారితో మీరు అన్నీ పంచుకున్నారేమో, అంత హృదయం ఇప్పి మాట్లాడుకుని అంత మీ రహస్యాలు అన్నీ చెప్పుకున్నారేమో. కానీ ఒకానొక సమయం వస్తుంది ఏంటిదంటే, హఠాత్తుగా వారు మనం ఎటువంటి హాని చేయనప్పటికీ, ఎటువంటి దురాలోచన కలగనప్పటికీ కూడా దే విల్ సడన్లీ లీవ్ అస్. మనకు ఒక బ్యాక్ స్టాబ్ లాగా మన వెనుక గుచ్చినట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ గాడ్ ఈస్ సేయింగ్, హౌ లాంగ్ విల్ యూ ఫోకస్ ఆన్ పీపుల్ హూ లెఫ్ట్ యూ? ఎంతకాలము మిమ్మల్ని విడిచిన మనుషుల వైపు మీరు ఆలోచిస్తూ, బాధపడుతూ, ఏడుస్తూ, ఇంకా అంతే వాళ్ళందరూ నన్ను వదిలిపెట్టారంటే నాలో ఏదో లోపం ఉందేమో, నాలో ఏదో సరైనది లేదేమో, నేను పనికిరాని వాడనేమో, నేను పనికిరాని దాననేమో, వీరు అందరూ నాకంటే యోగ్యులేమో అని అనుకుంటూ ఉంటారేమో. బట్ గాడ్ ఈస్ సేయింగ్ టుడే, డోంట్ ఫోకస్ ఆన్ పీపుల్ హూ హ్యావ్ లెఫ్ట్ యూ.
ఆ రోజు కూడా దేవుడు అంటున్నాడు, ఏదైతే వెళ్ళిపోయిన దానిపైన దృష్టించక మిగిలిన దాన్ని, మీరు ఈరోజు మిగిలి ఉన్నారేమో, మీ స్నేహితులు ఎవరైతే మిగిలి ఉన్నారో, మీ కుటుంబం ఎవరైతే మిగిలి ఉన్నారో వారిని బలపరచుకోమని దేవుని వాక్యం తెలియజేస్తుంది.